10 రహస్యాలు ఎప్పటికీ రహస్యాలే. ఈ ప్రపంచంలో మనకు తెలియనివి చాలా ఉన్నాయి. కొన్ని పరిశోధనల్లో బయటపడినవి మిస్టరీలుగా మిగిలిపోయాయి. అలాంటి 10 రహస్యాల విశేషాలేంటో తెలుసుకుందాం. మనం ఇతర గ్రహాలపైకి వెళ్ళలేం. దగ్గరలోనే ఉన్న చందమామ పైకి వెళ్ళడానికి కూడా సమస్యే. భూమిపై తప్ప మిగతా అన్ని గ్రహాలపై జీవించే పరిస్థితులు చాలా తక్కువ. మనకు అత్యంత అనుకూలమైన గ్రహం భూమి మాత్రమే. అందువల్లే మనం ఇక్కడే బందీ అయిపోయామని, మరో ఆప్షన్ లేకుండా పోయిందని, జీవితం బోర్ కొడుతుందని అనుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే మనం కనిపెట్టాలనుకుంటే కనుక్కోవాల్సినవి లెక్కలేనన్ని ఉన్నాయి. భూమిపై ఎన్నో రహస్యాలు ఉన్నాయి. తలలు పండిన శాస్త్రవేత్తలు సైతం వాటి చిక్కుముళ్ళని విప్పలేకపోతున్నారు. ఫలితంగా అవి శతాబ్దాలుగా రహస్యాలుగానే ఉంటున్నాయి. టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ మనకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఎక్కడెక్కడో నిగూఢంగా ఉన్న వాటిని కనిపెడుతున్నాం. కొన్ని సముద్రాలలో కనిపెడుతుంటే మరికొన్ని భూమి లోపల కనిపిస్తున్నాయి. ఇవన్నీ గత వైభవాన్ని కళ్ళకు కడుతున్నాయి. కానీ అవి అలా ఎందుకున్నాయో, వాటి వెనుకున్న కథలేంటో తెలియట్లేదు. వాటికి సంబంధించి రకరకాల ఊహాగానాలే తప్ప ఖచ్చితమైన ఆన్సర్స్ ఇప్పటికీ లేవు. అలాంటి ఒక 10 వండర్స్, 10 రహస్యాలని ఇప్పుడు సింపుల్గా చర్చించుకుందాం. ఏమో ఎవరికి తెలుసు, మనలోనే ఎవరైనా వాటి మిస్టరీని ఛేదిస్తారేమో. ఇక ఫస్ట్ వన్, సూర్యద్వారం. బొలీవియా అంటే బొలీవియాలో ఉన్న గేట్ ఆఫ్ ది సన్ అన్నమాట. దక్షిణ అమెరికా దేశం బొలీవియాలో సూర్యద్వారంగా పిలిచే ఈ కట్టడం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. దీన్ని మీరు చూడాలి అంటే తివానాకు అనే నగరానికి వెళ్ళాలి. అదో ప్రాచీన రహస్య నగరంగా చెప్తారు. క్రీస్తు శకం మొదటి మిలీనియంలో ఈ కట్టడం మొత్తం సామ్రాజ్యానికి కేంద్రంగా ఉండేది అని పురాతత్వ శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. దీనిపై విచిత్రమైన గీతలు, ఆకారాలు ఉన్నాయి కదా, వాటికి అర్థం ఏంటో ఎవ్వరికీ తెలీదు. కొంతమంది అంచనాల ప్రకారం ఇవి మన ఇండియన్లు నమ్మే రాశి ఫలాలు లాంటివి కావచ్చు, లేదా విశ్వానికి సంబంధించిన గుర్తులు కావచ్చు అని చెప్పుకుంటున్నారు. ఇక రెండవది, భారీ రాతి గోళలు, కోస్టారికా. అదే అండి, ద జైంట్ స్టోన్ స్పియర్స్ ఆఫ్ కోస్టారికా. మధ్య అమెరికా దేశం కోస్టారికాలో భారీ రాతి గోడలు గుండ్రంగా ఉండటం మాత్రమే కాదు, వాటిని ఎవరు అలా నిర్మించారో, ఎందుకు నిర్మించారో కూడా ఎవ్వరికీ తెలీదు. 1930లో అరటిపళ్ళ తోటను సాగు చేస్తున్న కూలీలు పక్కనే ఉన్న అడవిని క్లీన్ చేయాలి అని అనుకున్నారు. అలా వాళ్ళు అడవిలో వెళ్ళినప్పుడు ఆ రాళ్ళు వాళ్ళకు కనిపించాయంట. అలా ప్రపంచం వాటిని చూసింది. పూజారుల లాంటి స్థానికులు మాత్రం ఇవి దైవరాళ్ళుగా భావించారు. వీటి మధ్యలో రహస్య బంగారం ఉంటుంది అని అన్నారు. కానీ కొన్ని రాళ్ళని పగలకొట్టి చూస్తే వాటిలో ఏమీ దొరకలేదు. మరి ఆ రాళ్లను ఎవరు అలా చెక్కారో ఏమో ఎవ్వరికీ తెలీదు. అందుకే అది అంతు చిక్కని రహస్యంగా ఉండిపోయింది. ఇక థర్డ్ వన్, లాన్స్ ఆక్స్ పచ్చిక బయలు. కెనడా అంటే కెనడాలో ఉన్న లాంగ్స్ ఆక్స్ మిడోస్ అనమాట. కెనడాలో ఇదో పురాతన ప్రదేశంగా చెప్తారు. 1960లో ఇది బయటపడింది. 1000 ఏళ్ల పురాతనమైనదిగా కార్బన్ డేటింగ్ పరీక్షలలో తేలింది. అప్పట్లో వైకింగ్స్ ఇక్కడ ఉన్నట్లు చెబుతారు. ఇది ఇక్కడ ఉంది అంటే దాని అర్థం క్రిస్టోఫర్ కొలంబస్ కంటే ముందే, చాలా ఏళ్ల ముందుగానే స్కాండినేవియా సముద్రంలో నావికులు ఉత్తర అమెరికాకు వచ్చినట్లు లెక్క. కొలంబస్ కంటే ముందే యూరోపియన్లు అమెరికన్లతో కాంటాక్ట్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. ఈ పచ్చిక బయళ్ళు మాత్రం చాలా అందంగా ఉంటాయి. సముద్రం పక్కనే ఉన్న ఈ ప్రాంతానికి టూరిస్టులు బాగా వస్తారు. ఇక ఫోర్త్ వన్, రాతి యుగపు స్వరంగాలు అంటే స్టోన్ ఏజ్ టన్నెల్స్. యూరోప్ ఖండంలో చాలా చోట్ల స్వరంగాలు ఉన్నాయి. కొన్ని స్కాట్లాండ్ నుంచి టర్కీ వరకు ఉన్నాయి. భూగర్భంలో ఉన్న ఈ స్వరంగాలు బయటపడినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఇవన్నీ శిలాయుగపు స్వరంగాలే. వేటగాళ్ళు కలిసేందుకు వీటిని నిర్మించుకొని ఉంటారని భావిస్తున్నారు. ఖచ్చితంగా ఎందుకు నిర్మించారో ఎవ్వరికీ తెలీదు. తమను వేటాడే జంతువుల నుంచి తప్పించుకునేందుకు వీటిని నిర్మించుకుని ఉంటారు అని కొందరు పరిశోధకులు అంచనా వేశారు. మరికొందరేమో సురక్షితంగా ప్రయాణించేందుకు వీటిని నిర్మించుకొని ఉంటారు అని భావిస్తున్నారు. తీవ్రమైన వాతావరణం నుంచి రక్షణ కోసం నిర్మించుంటారని మరికొందరు చెప్తున్నారు. ఫిఫ్త్ వన్, మొహెంజోదారో, పాకిస్తాన్. దీనిని ది మౌంట్ ఆఫ్ ది డెత్ అని కూడా అంటారు. ఈ అద్భుతమైన నగరం ఎలా అంతరించిందనేది పరిశోధకులకు శతాబ్దాలుగా ఒక మిస్టరీ. 1922లో భారత పురాతత్వ శాస్త్రవేత్త ఆర్డి బెనర్జీ ఈ నగర పురాతన ఆనవాళ్లను కనిపెట్టారు. సింధు నది దీవుల్లోని ఒక దీవుల్లో ఈ ఆనవాళ్లు కనిపించాయి. వెంటనే ఎన్నో ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఇంత అద్భుతమైన నగరం ఎలా నాశనమైంది అనే ప్రశ్న అందరి మెదళ్లను తుల్చేసింది. ఈ నగరంలో నివసించే వాళ్లకు అసలు ఏమైంది అనేది తెలియలేదు.
ఎన్నో తవ్వకాలు జరిపినా ఈ ప్రశ్నలకు సమాధానం అనేది లభించలేదు. సింధు నది వరద వల్ల ప్రజలు జల సమాధి అయ్యారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. నెంబర్ 6, జపాన్లో ఉన్న యోనగుని జలగర్భ నగరం. అదేనండి, ది అండర్ వాటర్ సిటీ ఆఫ్ యోనగుని ఇన్ జపాన్. డైవింగ్ నిపుణుడైన కిహచిరో అరాటకే ఓసారి అనుకోకుండా ఈ ప్రాచీన ప్రాంగణాన్ని కనిపెట్టాడు. దీనిపై రకరకాల సైంటిఫిక్ థియరీస్ ఉన్నాయి. ఈ రాతి నిర్మాణాలను పరిశీలించగా ఈ నగరం 10,000 సంవత్సరాల కిందటే నీటిలో మునిగిపోయినట్టు అంచనా వేశారు. అప్పటికి ఈజిప్ట్లో పిరమిడ్లను కూడా నిర్మించలేదు. అయితే కొందరు పురాతత్వ శాస్త్రవేత్తల ప్రకారం ఆనాటి ప్రజల్లో గుహల్లోనే ఉండేవాళ్ళు, బేర్లు దుంపలు తింటూ బతికేవాళ్ళు. అప్పటికి వేట కూడా తెలీదు, వాళ్లకు నగరాలను నిర్మించడం కూడా తెలీదు. మరైతే ఈ నగరాన్ని నిర్మించింది ఎవరు? ఇది ఖచ్చితంగా ఎప్పుడు మునిగిపోయి ఉంటుంది అనేది ఒక మిస్టరీ. ఇక 7th, ఆశ్చర్యం కలిగించే మోవా బర్డ్స్. మోవా పక్షులు ఎగరలేవు, వీటికి రెక్కలు కూడా లేవు. ఇవి ఒకప్పుడు న్యూజిలాండ్లో ఉండేవి. 15 సంవత్సరం నాటికి ఇది అంతరించిపోయాయి. న్యూజిలాండ్లోని మారీ తెగల ప్రజల అంచనాల ప్రకారం ఆ పక్షులను ఖచ్చితంగా మనుషులే చంపేశారు. ఇవి ఒక్కోటి 12 అడుగుల ఎత్తుంటుంది, ఏనుగుల్లాగా కదులుతాయి. ఇవి 230 దాకా బరువు ఉంటాయి. ఒకప్పుడు ఈ భూమిపై ఇలాంటివి దాదాపు 25 లక్షల పక్షులు ఉండేవని అంచనా వేశారు. మరి అన్ని పక్షులు ఎలా అంతరించాయో అర్థం కాని పరిస్థితి. 20వ శతాబ్దం నాటికి తవ్వకాలు జరిపినప్పుడు ఈ పక్షి కాళ్ళు లభించాయి, కానీ దీనిని హైట్ చేసి ఉంచారు. 8th, చైనాలో ఉన్న లాంగ్యూ గుహలు. అవేనండి, ది లాంగ్యూ కేవ్స్ ఇన్ చైనా. చైనాలోని ఈ సున్నపు రాతి గుహలు పురాతనమైనవి. 1992లో రైతులకు అనుకోకుండా కనిపించాయి. వెంటనే వీటిపై పరిశోధనలు జరిపారు. వీటిని మనుషులే స్వయంగా చేతులతో నిర్మించారని తేల్చేశారు. పూర్వం అలా నిర్మించడం చాలా కష్టమైన పని. పైగా ఇవి చాలా పెద్ద గుహలు. మొత్తం 24 కృత్రిమ గుహలు ఉన్నాయి. 2000 సంవత్సరం కిందట వీటిని చెక్కినట్లు అంచనా వేశారు. వీటన్నిటిని చెక్కేందుకు కనీసం 1000 మంది అయినా కావాలి. కానీ చరిత్రలో ఎక్కడా కూడా ఈ గుహలకు సంబంధించి ఎలాంటి వివరాలు లేవు. ఎవరు చెక్కారో ఎందుకు చెక్కారో కూడా తెలీదు. వీటిని చెక్కేందుకు ఎలాంటి విధానాలు పాటించారో కూడా ఎవరికి తెలీదు. 9th, సాక్సేవామెన్ ఆలయ ప్రాంగణం, పెరు. ది టెంపుల్ కాంప్లెక్స్ ఆఫ్ సాక్సేవామెన్, పెరు అని అంటారు. దక్షిణ అమెరికా దేశం పెరులో చాలా మిస్టరీలు ఉన్నాయి. వాటిలో ఒకటి సాక్సేవామెన్ ఆలయ ప్రాంగణం. ఇందులో మిస్టరీ ఏంటంటే ఈ ప్రాంగణంలో పెద్ద ఎత్తైన సున్నపు రాతి నిర్మాణాలు ఉన్నాయి. గోడల లాంటివి నిర్మించారు. ఈ రాళ్లను పేర్చేటప్పుడు ఎక్కడా కూడా మోటార్ని వాడలేదు. అయినప్పటికీ ఆ రాళ్ళు పడిపోకుండా ఒకదానికి ఒకటి ఎలా అతుక్కొని ఉన్నాయో ఎవ్వరికీ తెలీదు. రాళ్ల మధ్య ఖాళీ కూడా ఉండదు. పైగా ప్రతి రాయి అన్ని వైపుల నుంచి నున్నగా ఉంటుంది. దీనిని ఎలా నిర్మించారు అనేది ఇప్పటి వరకు ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇదొక అంతుబట్టని రహస్యంగా మిగిలిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ 10th, పూర్తి చేయని స్తూపం, ఈజిప్ట్. ది అన్ఫినిష్డ్ ఒబెలిస్క్ ఇన్ ఈజిప్ట్ గా చెప్తారు. ఈజిప్ట్ని తలుచుకోగానే మనకు రహస్యాల దృశ్యాలు కళ్ళ ముందుకు మెదులుతాయి. అలాంటి వాటిలో ఈ పూర్తి కాని స్తూపం కూడా ఒకటి. ఇప్పటి వరకు మనకు తెలిసిన ప్రాచీన అతిపెద్ద స్తూపంగా దీనిని చెప్తారు. ఇది ఈజిప్ట్లోని ఆస్విన్కి ఉత్తర ప్రాంతంలోని రాతి క్వారీలలో ఉంది. 1922లో దీనిపై పరిశోధనలు జరిపారు. రాయిని అన్ని వైపులా చెక్కుతూ స్తంభంలా మార్చారు. అయితే దీనిలో పలుగు ఏర్పడింది. మీకు తెలుసుగా, ఏదైనా విగ్రహం చెక్కేటప్పుడు పలుగు వస్తే ఇక దానిని చెక్కడం ఆపేస్తారు. అలాగే దీనిని కూడా చేయడం ఆపేశారు. అలా ఇది ఇక్కడే ఉండిపోయింది. పర్యాటకులకు చూడడానికి ఇది ఒక మిస్టరీలా ఉంటుంది.